జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం, అవినీతిపై రాజీ లేని పంచ, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక. ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం, క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు. మొత్తం వాళ్ళ 6 మంది అన్న తమ్ముళ్ళు. ఊడిపూరి వీరయ్య అన్న వాళ్ళ తండ్రి గారు మనకి ఇక్కడ ఎకరా 10 సెంట్లు ఈ స్కూల్ నిమిత్తం వాళ్ళు మనకు దానం ఇవ్వడం. దానికి ఒకసారి మనందరం తప్పకతో వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. మనము ఒక అమ్మఒడి పథకమే కాదు, మీకు తెలుసు ఈ గత హయాంలో చంద్రబాబు నాయుడు ఏ పథకాలు మీ అకౌంట్లో వచ్చి పడే కాదు, సక్రమంగా పథకాల పేర్లే తెలుసు మీకు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను బలోపేతం చేశాడు. ప్రతి వాలంటీరు మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలుగుతున్నారు. మీకు పథకాల పేర్లు తెలియకుండా పథకాల పేర్లు మీకు చెప్తా, ఈ పథకం ద్వారా ఇంత లెక్క వస్తుంది, ఫలానా నెలలో వస్తుంది, ఫలానా టైంలో వస్తుంది, ప్రతి ఒక్కరికి సౌకర్యంగా తెలియజేస్తారు. ఇంతకు ముందు మీరు ఏదైనా చిన్న అవసరానికి మున్సిపాలిటీ రావాల్సిన పరిస్థితి ఉండేది. ఆ మున్సిపాలిటీ ఎక్కడా ఏమైనా మీరు కనుక్కొని నెలలు పట్టేది. ఇప్పుడు అంత కాకుండా మన అడుగు దూరంలో సచివాలయాలు ఏర్పాటు చేశారు. ప్రతి సచివాలయాలు ఒక వార్డుకు సచివాలయం, అంటే మీరు క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుకోకుండా వారి సేవలు మీరు వినియోగించుకోవడానికి చాలా క్షేత్ర స్థాయిలో ఆలోచించి అంతా పెట్టారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మా ఎమ్మెల్యే రాజమౌళి సుబ్రహ్మణ్య రెడ్డి గారు టోటల్ గా ఈ 4 ఏడుకి సంబంధించి ఈ కోర్టు శాంక్షన్ చేయడంలో ఆయన ప్రత్యేక చొరవ చూపినారు. కాబట్టి రాజమౌళి సుబ్రహ్మణ్య రెడ్డి గారికి నా ప్రత్యేక అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఇప్పుడు మీకు సంబంధించి ఒక అర్ధగంట మా ఎమ్మెల్యే ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ సభను ఇంత విజయవంతంగా తోడ్పాటు చేయడానికి మా RYF టీం కానీ, సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్ సిబ్బంది కానీ, 32వ వార్డులో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, మా యువకు మరోసారి ఈ వార్డులో ఏం జరిగినా మా సేవ మీకు ప్రథమంగా మీకు మా ప్రసాద్ రెడ్డి అన్న, బంగారెడ్డి అన్న వాళ్ళు మమ్మల్ని ప్రజల్లోకి పంపించి ప్రజాసేవకు అంకితం చేశారు. కాబట్టి ఎల్లప్పుడూ వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు. ఈ ఊటుకూరు తర్వాత ఊటుకూరు వీరయ్య గారి పెద్ద కుమారుడు. విజయమే నీదని చాటగా, గెలుపుకై ముందుకే కదలగా, యువత నీకు అండగా ఉండగా, శివప్రసాదన్న నీదే గెలుపు బాటగా. దింగినంటే హోరు ఎవరాపలేని జోరు, ప్రత్యర్థి బేజారు నీకెదురు ఎవరు లేరు. జనం గుండె చప్పుడివి, జనంలోన మనిషివి నువ్వే. గడప గడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమం పేరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రూపొందించబడిన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఇది ఆయన ఇష్టపూర్వకంగా తయారు చేసిన కార్యక్రమం. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలోనూ మీ చేత ఓట్లు వేసుకొని గెలిచిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్స్, ఈ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఏ ఊళ్ళో ఉండే ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ వెంట పెట్టుకొని, అంటే మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, ఇట్లా వాళ్ళ సిబ్బందిని అందరినీ మీకు ఎవరైతే ప్రభుత్వం వైపు నుంచి సహాయపడాల్సిన బాధ్యత కలిగిన విధుల్లో ఉన్నారో ఆ ఉద్యోగస్తులందరినీ, ప్రజాప్రతినిధులందరినీ నేను వెంట పెట్టుకొని మీ గడప గడపకు నేను వచ్చి అత్యంత వినయపూర్వకంగా మిమ్మల్ని కలుసుకొని గడిచిన 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికంటే ముందు ఎన్నికలప్పుడు ఏ హామీలైతే మేము మీకు ఇచ్చినామో, ఏ వాగ్దానం చేసి మీతో ఓటు మేము వేయించుకొని అధికారంలోకి వచ్చినామో ఆ వాగ్దానాలు నెరవేర్చినాము తల్లి. మీకు చెప్పిన సంక్షేమ పథకాలను అన్నిటినీ 3 సంవత్సరాల కాలంలో మీ గడపకి మేము చేర్చగలిగినాం. నిష్పక్షపాతంగా, నిజాయితీగా మీ
ముఖాలలో రాజకీయ పార్టీల రంగులు చూడకుండా పేదరికాన్ని అర్హతగా భావించి అర్హత ఉన్న ప్రతి చెల్లెలకు సంక్షేమ పథకాన్ని అందించినామమ్మా అని చెబుతూ, ఇంకా మా వైపు నుంచి ఏదైనా మీ కుటుంబాలకు ఉపయోగపడాల్సినటువంటి అవసరం ఉంటే, మీ కుటుంబాలలో ఉండే కష్ట సుఖాలు, యోగక్షేమ సమాచారాలు మీ అన్నగా నాకు చెప్పండి. ఈ ప్రభుత్వం వైపు నుంచి నేను మీకు ఉపయోగపడగలుగుతాను. మన ఊరిని అభివృద్ధి చేసుకోవడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ ఇంటికి ఏ సంక్షేమ పథకాలు తీసుకునే అర్హత ఉండి ఆ సంక్షేమ పథకాలు మీరు తీసుకున్నారు. దాని తాలూకు ఈ 3 సంవత్సరాలకు మీకు ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం చెల్లించిన డబ్బు ఎంత అనేది కూడా ఒక ఉత్తరం ద్వారా మీకు ఆయన తెలియజేసినాడు. ఒక ఉత్తరం ఇచ్చినాడు, ఇంటికి వచ్చి ఇచ్చినాం. దాంట్లో ఏ సంక్షేమ పథకాలు అయితే మీకు వచ్చాయో, ఎంత డబ్బు అయితే మీకు మేము ఇచ్చినామో అందులో ఉంది. కానీ మీరందరూ కూడా 3 సంవత్సరాల వెనక్కి కూడా తల్లి జగన్ ఎలక్షన్లప్పుడు మీకు చెప్పిన మాట, ఆ పార్టీకి ఓటేస్తే నన్ను అధికారంలోకి తీసుకొస్తే మీకు వయసు తగ్గించి పెన్షన్ డబ్బులు పెంచి ఇంటికి డబ్బులు పంపిస్తా అని చెప్పినాడు. పంపించినాడా? పంపించలేదా తల్లి? ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి చెల్లెలకు, ప్రతి వికలాంగ సోదరుడికి ఏ బడి దగ్గరకో గుడి దగ్గరకో ఉదయం పోయి మధ్యాహ్నం వరకు కాయలు కాసి వేరే పుత్రులు పడలేదని చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే ఊసుమంటూ మీరు ఇంటికి వచ్చి శక్తిగా పడిన రోజులు ఉండదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీ మనవడం మనవరాలు లాంటి వారంటీలు మీ ఇంటికి వచ్చి సూర్యుడు ఉదయించక ముందే తలుపు తట్టి, అవ్వా తాత ఇదిగో జగనన్న పెన్షన్ పంపించినాడని చెప్పి మీ మంచం దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చిపోతా ఉన్నాడు. ఉదయం 6 గంటలకు 45 సంవత్సరాలు నిండిన చెల్లెల యొక్క సంసార బాధను ఆయనకు చెప్పినప్పుడు ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఆ చెల్లెల మాటలలో నుంచి పుట్టిన పథకమే 18,750 రూపాయలు మీకు చేయూత, వైఎస్ఆర్ చేయూత. ఒక్కొక్క పథకం ఒక్కొక్క పేద కుటుంబానికి సంబంధించిన కన్నీటి బొట్టుల నుంచి ఉద్భవించినదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలు. ప్రతి పథకం వెనక, ప్రతి సంక్షేమం వెనక ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళల యొక్క కన్నీటి గాథలు మొదలుతుంది. రైతులు వారి బాధ 13,500, డాక్టర్ల రుణాలు చెల్లించలేము, కుటుంబానికి భారం నేనే కడతా, అప్పు తీసుకుంటామన్నా వడ్డీలు కట్టు నేనే కడతా, పిల్లలు చదివించలేకపోతామన్నా కాన్వెంట్కి పంపిస్తే 1వ తరగతి దగ్గర నుంచి 7,000 కట్టు 6,000 కట్టు అని చెప్పి 10వ తరగతి వచ్చే నాటికి 30,000 40,000 ఫీజులు కట్టించుకునే పరిస్థితి అయితే ఎక్కడి నుంచి మేము తెచ్చి కట్టలేక ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఈ పాఠశాలలు ఇదిగో ఇట్లా సరైన సౌకర్యాలు లేక, సరైన వసతి గదులు కూడా లేక, దాని చదువులతో, తెలుగు మీడియం చదువులతో మన పిల్లలు ఇతర పిల్లలతో వెనకబోయే పరిస్థితి ఉంటే 10th వరకు చదివించి వాడిని గుణస్థాపానికి పంపించి వాడు 2,000 3,000 తెస్తే ఎన్నిళ్ళకు సన్నీళ్ళు అన్నట్టుగా మీ కుటుంబ సంసారానికి వారిని ఉపయోగించుకొని వాళ్ళు గుణస్థాపించినారు. లోపల ఎంతో బాధ ఉండి నా బిడ్డ చదువుకోవాలా, నా బిడ్డ యోగ్యత కలిగిన ఉద్యోగం రావాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ మన పేదరికం మన బిడ్డ యొక్క భవిష్యత్తును నాశనం చేసింది. వారి గుమస్తాగా వారి తలపైన శాసనం తలరాత రాసింది. ఇది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి పేదరికంలో ఉండే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన, ఆర్థికంగా బలహీనంగా ఉండే పేద కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు గుమస్తాలు కాకూడదు, వాడు కూడా కలెక్టర్ కావాలా, వాడు కూడా టీచర్ కావాలా, వాడు కూడా డాక్టర్ కావాలా, వాడు కూడా ఇంజనీర్ కావాలా. ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ ప్రగతి విద్య మీద ఆధారపడి ఉంది. ఏ కుటుంబమైనా బాగుపడాలంటే ఆ కుటుంబంలో పిల్లలు చదవగలిగితే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తుంది, నాగరికంగా అభివృద్ధిలోకి వస్తుందని నమ్మిన జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డల బాధ్యతను నేనమై బాధ్యత తీసుకున్నాడు. మీ పిల్లల భవిష్యత్తు
బడికి పంపండి. నేనే పుస్తకాలు కొనిస్తా, నేనే బుట్లు కొనిస్తా, నేనే సాక్షులు కొనిస్తా. పుస్తకాలు, బెల్టు, భోజనం, వారి కంటి పరీక్షలు, అద్దాలు సర్వము నేనే భరించి కేవలం మీరు పనికి పంపకుండా బడికి పంపినందుకు మీకు 15,000 రూపాయలు అమ్మఒడి అనే కార్యక్రమంలో ఈ తల్లుల ఒడ్డులో 15,000 రూపాయలు. నిజంగా ఏ తల్లైనా బిడ్డల భవిష్యత్తు కోసం ఎవడైతే ఉపయోగపడతాడో నాకు తెలిసినంత వరకు ఏ తల్లి ఆ ఉపయోగపడిన మనిషిని వందల శ్వాస ఉన్నంత వరకు మనిషితో చాలా ప్రేమిస్తుంది, చాలా అభిమానిస్తుంది, కృతజ్ఞతా పత్రాలే ఉంటుంది. అది నాకు తెలుసు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా బిడ్డల భవిష్యత్తు కంటే మరొక పెద్ద ప్రయోజనం, పెద్ద స్వార్థం, పెద్ద సంతోషం మరొక తల్లి. అది జగన్ మీకు అందించండి. డబ్బు లేక ఆపదలో అనారోగ్యంతో మరణించకుండా ఆయనే ఉండి మీ బిడ్డల భవిష్యత్తుకు ఆయనే ప్రతి రూపాయి చెల్లించి సంసారానికి 5,000, 6,000, 7,000 ప్రతి నెల ఇస్తే ఒక మాట అడుగుతా, జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు కానీ తోడబుట్టిన మీ అన్న కానీ మీకు సాయం చేస్తాను తల్లి. మీకు సారె పెట్టాలంటే, చీర పెట్టాలంటే కూడా 3 సంవత్సరాలు ఒకసారి పెట్టాల్సి వస్తే పెళ్ళి 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళకి ఒకసారి పెట్టాలి. అది కూడా తక్కువ ధరగల చీర పెట్టి ముక్కి ఆడి బాధపడి ఆడి చేస్తారు. పుట్టింటి నుండి నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా పేదరికం ఉందా అన్న ఒక 50,000 లక్ష ఇయర్ అడిగితే మీ అన్నగారిని ఇచ్చే పరిస్థితి లేదు. కూడా పొరపాటున వాడు ఇవ్వాలని, మంచి అన్న నాలాంటి వాడు ఎవరైనా ఇవ్వాలని చెల్లెల మీద ప్రేమతో ఇచ్చే ప్రయత్నం చేస్తే అక్కడే రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ ఆన్ అవుతుంది. కళ్ళతోనే ఇది టీవీలో మనం చేతితో నొక్కాలా. ఇక్కడ అది కూడా లేదు. మా దరిద్రం కళ్ళతోనే చూస్తానే మేము షాప్ అయిపోవాలా. ఆ ఇచ్చే లెక్క కూడా ఏది ఆ బాబ. ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఈ కాలం నడుస్తుంది డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి. మరి కానీ భగవంతుడు ఇచ్చిన మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి మీ పుట్టింటి కుటుంబ సభ్యుల కంటే గొప్ప ప్రేమను, గొప్ప ఆదరణను చూపిస్తున్నాడనేది సత్యం. ఏ రోజన్నా మీ ఎదురుకు వచ్చినాడా? చెప్పిన హామీలు నెరవేర్చగలిగినానని చెప్పి లింగారెడ్డి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చెప్పిన హామీలు నెరవేర్చగలిగినానని చెప్పి మీ ఇంటికి రాగలిగారా? నేను రాగలుగుతాను. కారణం నేను చేసినాం. అమ్మఒడి ఇస్తామని ఇచ్చినాం, డాక్టర్ రుణం కడతామని కట్టినాం, 0 వడ్డీ చెల్లిస్తామని చెల్లించినాం, మీ పిల్లలు చదివిస్తామని చదివించినాం, 45 పెన్షన్ ఇస్తామని ఇచ్చినాం, ఇల్లు కట్టిస్తామని పట్టా ఇచ్చినాం, కట్టించినాం, రైతులకు వ్యవసాయానికి కట్టిస్తామని ఇచ్చినాం, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని చెల్లించినాం, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని ఇచ్చినాం. మీకు ఒక భరోసా, మీకు ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది ఏంటంటే అందరూ సంక్షేమ పథకాలతో డబ్బు ఇచ్చినాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ నేనంటాను, గడిచిన 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి సంపాదించింది ఏంటి అంటే నమ్మకం సాధించాడు. మీ దగ్గర నుంచి విశ్వాసాన్ని పొందగలిగినాడు. జగన్ ఏదైనా ఒక మాట చెప్పగలిగితే ఆ మాట చెల్లిస్తాడు. ఏ మాట అయితే చెప్తాడో అది చేస్తాడు. చేసిందే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. జగన్ మాటకు తిరుగులేదు. ఈరోజు మీరు గమనించండి, మీకు ఒక క్యాలెండర్ ఇచ్చినాం. జూన్ వస్తుంది. జూన్ నెలలో ఏమేమి పథకాలు మీకు డబ్బులు మీ అకౌంట్లో పడతాయి, జూలైలో ఏం పడతాయి, ఆగస్టులో ఏం పడతాయి. ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో సరే ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమాన్ని పలాని నెలలో, పలాని తారీఖుల, పలాని సమయానికి బ్యాంకులో మీ అకౌంట్లో దళారీ వ్యవస్థ లేకుండా, లంచం లేకుండా, కమిషన్ లేకుండా చెప్పిన టయానికి, చెప్పిన తారీఖు, చెప్పిన నెలకు డబ్బు వేసిన మగోడు ఎవరైనా ఉన్నారంటే నాయకుడే, మా నాయకుడే. ఇంకా ఈ దేశంలో ఎవరికి ఇది సాధ్యం కాలేదండి. ఇక్కడ భూమి పూజ చేసుకున్నాను. ఈ స్కూల్ జనరల్గా ఒక అభివృద్ధి కార్యక్రమం కోసం టెంకాయ కొడితే అంటాం. బాగా వినండమ్మా,
నేనంటాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం వలన ఈ దేశ ప్రగతికి భూమి పూజ చేశాను నేను ఈరోజు. నేను కొట్టింది టెంకాయ కొట్టింది అభివృద్ధి కార్యక్రమానికి కాదు, ఈ దేశ ప్రగతికి భూమి పూజ చేశాను నేను. ఏ విధంగా? ఏ రాష్ట్రంలో అయితే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, ఏ రాష్ట్రంలో అయితే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రతి కుటుంబంలో చదివించగలుగుతాడో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దేశ ప్రగతికి పునాది వేసినట్టు. ఇది నా నాయకుడి యొక్క ఆలోచన. అందుకే ఈ దేశ ప్రగతిని, రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని విద్యకు అగ్రతాంబూలం ఇచ్చినాడు. అగ్రతాంబూలం ఇచ్చినాడు కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు బంగారు పాట చేయాలనుకున్నాడు కాబట్టి ఊరుటూరు వీరయ్య అనే ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ఈ స్కూల్ మూసేస్తారని అనుకునే ఈ స్కూలుకు 2,47,96,403 రూపాయలు పరిశీలన చేసినారు. 2,47,96,403 రూపాయలు ఈ స్కూల్. 14 రూములు కూడా దీనికి కొత్తగా కడుతున్నారు. కొత్తగా మన పిల్లల కోసం వాష్రూమ్స్ కడుతున్నారు. ఇంకా అనేక రకాల కార్యక్రమాలన్నీ స్కూల్లో చేయబోతున్నారు. అంటే మీ బిడ్డలు చదివే ఈ స్కూలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. దీని ఈ స్కూలే కదమ్మా, మనం చదివినప్పుడు పిల్లప్పుడు ఉండే అన్ని స్కూళ్ళు కూడా నేనంటాను విద్యాలయాలు కాదు, పశువుల దొడ్లు మనం చదివేది. ఒక బాత్రూమ్ ఉండదు, ఒక టాయిలెట్స్ ఉండదు, బల్లలు ఉండవు, విద్యుత్ ఉండదు, వెలుగులు ఉండదు, త్రాగడానికి నీళ్లు ఉండవు, సరైన భోజనం ఉండదు. పశువులు ఉండే దొడ్డలాగా మన పిల్లలను వేసి ఒక చిన్న రూమ్లో 20 మంది 70 మంది కూక్కి వాళ్ళు ఒంటికి పోవాలన్నా దొడ్డికి పోవాలన్నా వసతి లేక 10th క్లాస్ చదివే పెద్ద పిల్లలు మైనర్ దీని ఉంటే ఆ పిల్లలు పక్కన బయటకు పోతే మధ్యాహ్నం సాయంకాలం వచ్చేంత వరకు బాత్రూమ్ పోయే సౌకర్యం లేక ఆ హీనమైన పరిస్థితుల్లో మన బిడ్డలు చదువుతా ఉంటే ఈ పాలకులు ఘాతులు కష్టాలు ఈ పాలకుల ముందు. ఒక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో ఎక్కడ మార్పులు తీసుకొచ్చింది. గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 4 నేడుతో కోట్ల రూపాయలు విడుదల చేసి, వేల కోట్ల రూపాయలు విడుదల చేసి మన పిల్లలు చదివే విద్యాలయాలు అపురూపమైన విద్యాలయాలుగా తయారైతా ఉన్నాయి. ఈ స్కూల్ 2,50,00,000. ఒక్క సంవత్సరం తర్వాత ఈ స్కూల్ మీరు చూడండి ఎంత అందంగా ఉంటుందో. మన పిల్లలు బయటకు పంపించాలంటే ఎంత ముచ్చటైతుందో. అందుకే ఈ స్కూల్లో చేసిన భూమి పూజ ఈ దేశ ప్రగతికి చేసిన భూమి పూజగా నేను భావిస్తా ఉన్నా. ఇదే మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ఉంచి మీ భవిష్యత్తును బలాత్మయం చేసుకోండి. మాట తప్పేవాడిని, మోసం చేసేవాడిని, మీ గురించి పట్టించుకోకుండా గాలి వదిలేసేవాడికి మీరు ఓటేస్తే నాశనం అయ్యేది మీ పిల్లల భవిష్యత్తు. అండి మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయ్యేదా ఇది తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు మేలు చేసి ఉంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఉంటే ఈ సంక్షేమం అభివృద్ధి మీకు అభివృద్ధి అంటే కూడా మనకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు, జగన్ డబ్బులు ఇచ్చినాడు ప్రజలకు, లెక్కలు ఇచ్చినాడు, వాళ్ళ అబ్బ సొమ్మ సొమ్ము వాళ్ళ అబ్బ సొమ్మ ప్రజల సొమ్మే ప్రజలకు ఇచ్చినాడు, అభివృద్ధి చేయలేదు. మేము డబ్బు ఇచ్చినామంట, అభివృద్ధి చేయలేదంట. నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు, మా అబ్బ సొమ్మేం కాదు, మా జగన్ అబ్బ సొమ్మేం కాదు, ప్రజల అబ్బ సొమ్మే. మరి అదే ప్రజల సొమ్ము నువ్వెందుకు లేదా పాడుకో లేదవా, నువ్వెందుకు అదే సొమ్ము నువ్వెందుకు నీ కన్నా కనపడలేదా ఈ రాష్ట్రంలోని పేదరికం? నీ కనపడలేదా ఈ రాష్ట్రంలోని పేద బిడ్డల యొక్క భవిష్యత్తు? కన్ను నీ కుటుంబాలు విన్నాం, మనస్సు లేని రాక్షసులు విన్నాము. ఈ బిడ్డ లోకేష్ గురించి ఆలోచించినంత తాపత్రయం ఈ రాష్ట్రంలోని పేద పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఒక్క పూట నువ్వు ఆలోచించాలి. ఇంకా తప్పుడు మాటలు, తప్పుడు ప్రకటనలు. ఇంకొక మాట కూడా అభివృద్ధి చేయాలి. నీకు ఎంత కనిపించినామంటే అమ్మా, ఒక ఈ వార్డులో, ఈ వార్డే 32 వార్డు,
భూమిరెడ్డి వంశీధరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహించే ఈ వార్డులోని మహిళలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నగదు లెక్క నేరుగా మీ అకౌంట్లో వేసినది. అంటే నగదు లెక్క కాకుండా వేరే ఉపయోగాలు ఉన్నాయి. ఇంటి పట్టా ఇచ్చినది, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినది, అట్లాంటి కాదు. నగదు డబ్బు మీకు ఇచ్చినది ఉచితంగా. మీ 600-700 కుటుంబాలకు ఆయన ఎంత ఇచ్చినాడు ఈ 3 ఏళ్లలో అంటే 3,14,48,179 రూపాయలు తల్లి. అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇచ్చినాడు. ఎంతమ్మా? సంవత్సరానికి 1 కోటి రూపాయలు నీకు ఉచితంగా ఇచ్చినాడు. 5 ఏళ్లకు 5 కోట్లు ఇచ్చినాడు. ఎంతమందికి ఇచ్చినాడు? 600-700 మందికి ఇచ్చినాడు. 600-700 మందికి 5 సంవత్సరాలకు 5 కోట్లు ఉచితంగా ఇస్తే ఇది గొప్ప డబ్బా కాదా తల్లి? కాదమ్మా. ఇక అభివృద్ధి చేయలేదు రాడు చెప్తా. శ్రీధరెడ్డి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ వీరుపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నాయకుడిగా నా ఆదేశాల మేరకు ఈ ఒక్క వార్డుకు జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్తా. సంక్షేమమే కాకుండా 1 ఊడుకూరు వీరయ్య ప్రభుత్వ పాఠశాలకు 2.5 కోట్లు ఇచ్చినాం. ఈ పాఠశాల ఈ వార్డులో ఉంది కాబట్టి. గాంధీ పార్కు ఈ వార్డులో ఉంది. మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే పార్కు. ఆ పార్కును డెవలప్ చేస్తారా 3,67,00,000తో. తర్వాత మార్కాపురం సుబ్బన్న వీధికి రోడ్డు వేసేదానికి రోడ్డు కలిపి రోడ్డు కాలువలు మార్కాపురం సుబ్బన్న 30 లక్షలు. తర్వాత చెంగమామ కళ్యాణ మండపం దగ్గర నుంచి రోడ్డు కాలువ 12 లక్షలతో చేసినాం. గాంధీ రోడ్డు నుంచి పవరస్ వరకు 15,40,000తో రోడ్డు వేసినాం. గురవైన్ రోడ్లో కాలువ వెయిడింగ్ చేసేదానికి 5,60,000 రూపాయలతో చేసినాం. అంతా కలిపితే 7,28,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చినాం. 3,18,00,000 రూపాయలు సంక్షేమ పేరుతో ఇచ్చినాం. అంటే 10.5 కోట్లు ఇచ్చినాం సంక్షేమానికి, అభివృద్ధికి. ఇంకా ఏ పాడుకోకుండా కొడుకు చెప్తాడో నాకు అర్థం కాలేదు. అభివృద్ధికి లెక్కి లేదా అభివృద్ధి చేయలేదని చెప్పి సంక్షేమం ఇచ్చినాం, అభివృద్ధి ఇచ్చినాం, మీకు ఒక నమ్మకాన్ని కల్పించినాం, ఈ విశ్వాసాన్ని పొందగలిగినాం. అన్నిటికీ మించి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడిచ్చిన చెల్లెలలాగా తల్లిలాగా భావించి మా ప్రేమనంతా మీకు పంచడానికి సంసిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు చూసినా నాకు వేరే అనిపిస్తాడు. మాకు నా తల్లితో సమానం పూజనీయ వాళ్ళే మీరు, నా చెల్లెలతో సమానమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళే. మీ బిడ్డలందరూ కూడా ఆ మేనకోడలతో నాన్నలతో సమానమే. ఆ బిడ్డల భవిష్యత్తు కింద ప్రాధాన్యత ఇస్తానో మీ బిడ్డల భవిష్యత్తు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాను. క్షేమాన్ని ఇచ్చినాం, అభివృద్ధిని ఇచ్చినాం, నమ్మకాన్ని ఇచ్చినాం. ధైర్యంగా ఉన్నాం తల్లి, భయపడాలని చెప్తా ఉన్నాం. ఇంక ఏమి లేదని తెలుగుదేశం పార్టీ మాట్లాడతారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మీకోసం 520 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన నేను చెప్పడం లేదు, ప్రతిరోజు 20 కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఈ నియోజకవర్గానికి. మీకు కొత్త మార్కెట్ కట్టడానికి 53 కోట్లు ఒక వారంలో టెండర్ వస్తా ఉంది. కాళేశ్వరం నుంచి ఆర్టీడీకి పోయేదానికి ఏదో బ్రిడ్జి 53 కోట్లు వారానికి టెండర్ వస్తుంది. కొత్త బస్టాండ్ 6 కోట్ల రూపాయలతో వారానికి టెండర్ వస్తుంది. 70 ఏళ్ల కింద చేసిన పైప్ లైన్ భూమిలో లాగే నీళ్లు సిల్లులు పడి బొక్కలు ఉన్నాయి. ఆ పైప్ లైన్లకు కాలంలో నీళ్లు దాంట్లో కలుషితమైన వాటని మన వేరే సబ్బులన్నీ కూడా వచ్చేదానికి కర్ర వచ్చేదానికి ఆస్కారం ఉంది. 70 ఏళ్ళు పైపు మాసాల 130 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినాడు. వారానికి టెండర్ వస్తా ఉంది. 5 ప్రధానమైన కాలువలను ఆధునీకరించకపోవడం వల్ల దోమల బిడ్డలు ఎక్కువై దోమల వల్ల విషజ్వరాలు వచ్చిన మన బిడ్డలు 2016లో చనిపోయినారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, కానీ ఆ నాయకుడికి మనస్సు కలగలేదు. ఇదే గురువేతో జరిగినారు. ఒక తల్లికి 2 కొడుకులు దోమ కాటు వలన. ఇప్పుడు ఆ కాలంలో 180 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినాడు ఆయన. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 65 కోట్లు కేటాయించినాడు. ఎస్ఎల్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్లు కేటాయించినాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి 25 కోట్లు కేటాయించినాడు.
కొత్త బస్ స్టాండ్ వస్తుంది, కొత్త మార్కెట్ వస్తుంది, కొత్త కాలేజీలు వస్తున్నాయి. ఉర్దూ కాలేజ్ శాంక్షన్ చేసినాడు. రామేశ్వరం బ్రిడ్జ్ వస్తుంది, కొత్త పైప్ లైన్ వస్తుంది. కాలువలు ఆధునీకరణ. ఇది ఏ కాలమ్మా? మనకుండే సమస్య కాలువలు, మనకుండే సమస్య నీళ్లు. నీళ్లకు 150 కోట్లతో పైప్ లైన్ తెచ్చినాం. 150 కోట్లతో నీళ్లు తెచ్చినాం. కొత్త పైప్ లైన్ 150 కోట్లతో వేస్తాం. 5 కాలంలో ఆధునీకరిస్తాం. కొత్త బస్ స్టాండ్ కడతాం. కొత్త 2 కాలేజీలకు డబ్బులు కేటాయించినాం. కొత్త ఉర్దూ కాలేజీ ముస్లిం పిల్లల కోసం తీసుకొచ్చినాం. ఫ్లైఓవర్ బ్రిడ్జి రామేశ్వరం ఇంట్లో కట్టాం. 24,000 మంది ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఒక ఇంటికి 1,50,000 రూపాయలు ఉచితంగా ఇచ్చినాం. 500 ఎకరాల భూమి 200 కోట్లతో కొని మీకు పంచగలిగినాం. ఒక్కొక్క ఇంటికి నెలకు 5,000, 6,000, 7,000 రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చినాం. మీరు అడిగిన రోడ్డు విదేశం కావాల్సిన కాలువ చేసినాం. ఊరు ప్రశాంతమైన వాతావరణంలో ఉంచగలిగినాం. మీ బిడ్డ మీకు ఎప్పుడు అందుబాటులో అత్యంత విలేకరుడై ఎదిగే కొద్ది ఒదిగి మీ ప్రేమకు, మీ అభిమానానికి, అమ్మాయి యొక్క ప్రేమకు బానిసై మీకు మేము ఉంటాం. మాట నిజమే, ప్రతి సంక్షేమం ఇచ్చిన మాట నిజమే, నిష్పక్షపాతంగా ఇచ్చిన మాట నిజమే. సవతల్లి ప్రేమను చూపించకుండా కన్నతల్లి ప్రేమను చూపించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట నిజమే. ఇల్లు కట్టించినాడు, దర్శనం ఇచ్చినాడు, అమ్మఒడి ఇచ్చినాడు, పిల్లలు చదివించినాడు. ఏది పొరపాటు లేదు. మనస్ఫూర్తిగా నేను జగన్ను ప్రేమిస్తాను, తిరిగి ఓటేస్తాను. కానీ చిన్న బాధ, చిన్న అనుమానం. తెలుగుదేశం పార్టీ వారి వేసిన విష గులిక కొద్దిగా మన మెదడు, మన మనస్సు చెరిపేస్తాను, చెడగొడతాను. ఏంటంటే మీ మనసులో ఉండే అనుమానం, ధరలు పెరిగినాయని, నిత్యావసర వస్తువుల సరుకులు పెరిగినాయని, కరెంటు బిల్లు పెరిగిందని, మూడవది గ్యాస్ పెరిగిందని, నాలుగవది డీజిల్ పెట్రోల్ పెరిగిందని, ఐదవది చెత్త మీద పనిచేసినారే ఇంతకుముందు లేదే అన్నా. ఇది మీ మనసులో ఉండే అనుమానం. నేను బాగా మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్తా ఉన్నా తల్లి. వినండి, ఒక్క 2 నిమిషాలే. మాకు సంబంధం ఉండేది ఒప్పుకుంటాం. JR Enterprises, PVC bathroom doors, PVC interior, ceiling work, glass finishing, wood doors, WPC doors, WPC frames, all model of Zoomers. JR Enterprises, wholesale and retail, Bhagat Singh Colony, మీ సేవ ఎదురుగా, కొర్రపాడు రోడ్డు, ప్రొద్దుటూరు. వివరాలకు ఎస్ జమాల్ భాషా 9505951744, ఎస్ జాఫర్ 9703072596, 9966626032, ఎస్ జాకీర్ 9642324352. మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్లనవసరం లేదు. మీకు అతి సమీపంలో ది డీటెయిలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు. మీ వాహనం ఎప్పుడూ కండిషన్ లో ఉండాలంటే వెంటనే ది డీటెయిలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ కు తీసుకురండి. అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి. మా అడ్రస్ ది డీటెయిలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్, ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్, HP పెట్రోల్ బంక్ ఎదురుగా, ప్రొద్దుటూరు.